వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి యాదవ సత్రం నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శాంతి భద్రత రక్షణలో పోలీస్ సేవలు త్యాగాలు గొప్పవన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అభివృద్ధి సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్గొండ జిల్లా చక్కని వేదిక అన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు. యాదాద్రి మున్సిపల్ గణేష్ నగర్లోని శ్రీరామ్ మెస్ ఆధ్వర్యంలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఆత్మకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. రాబోయే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో నీళ్లు నింపనున్నట్లు వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లవడియార్ రాజు. ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఐఎం 2వ మహాసభలు. మంత్రి దామోదర రాజనరసింహంతో భేటీ అయిన టీయూడబ్ల్యూజే నాయకులు. తాళ్ల సింగారం గ్రామంలో మహిళలు, స్థానిక పోలీసులు, నాయకులు సహకారంతో బెల్ట్ షాపులు మూసివేత. కొత్త రైల్వే లైన్ కోసం ఇండ్లను తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపాలని విజ్ఞప్తి చేసిన జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. నాంపల్లి పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో సిబ్బంది కొరత. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఎండి జైనుద్దీన్ కి ఘనంగా సన్మానం. ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రావిరాల భాగ్యలక్ష్మి. విద్యా కమిషన్ సలహాదారులుగా ఆర్ వెంకటరెడ్డి నియామకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే దినోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం, సమాజ సేవ కోసం అమరులైన ప్రతి పోలీసు కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. పోలీస్ వారి జీవితాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తారని, పోలీస్ స్టేషన్ అంటే భయపెట్టే కేంద్రం కాదని, బాధలను తీర్చే కేంద్రమని మంత్రి అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఎందరో పోలీసులు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టారని, నల్గొండ జిల్లాలో సుమారు 15 మంది పోలీసులు అమరులయ్యారని, వారి కుటుంబాలకు తాను అండగా ఉంటానని, అమరులైన పోలీసు కుటుంబాలకు సహాయం చేయడం విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగు విధంగా ఆదుకుంటామన్నారు. అంతేకాక కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అమరుల పోలీసు కుటుంబాలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ప్రకటించారు. అంతేకాక వారి పిల్లల ఉన్నత చదువులకు, ఖర్చులకు సైతం అండగా ఉంటానని తెలిపారు. అమరులైన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీసులను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ సేవలో ప్రజల రక్షణకై శాంతి భద్రతలు కాపాడడంలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ రాములు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిఎస్పీలు, పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల సంఘం నాయకులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అమరవీరుల కుటుంబాల సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా పోలీసు నల్గొండ జిల్లా ఎస్పీ గారు శ్రీ శరణచంద్ర పవార్ ఐపీఎస్ గారు, అదేవిధంగా జ్యోతి శ్రీనివాస్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ అప్పవల్లి రమేష్ గారు, కుమారమోహన్ అమరులయ్యారు అనే విషయం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటూ మరియు మా వంతు కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాము. రూపొందించిన మీ త్యాగం అజరామరం. ఈ సందర్భంగా అభినందిస్తూ పోలీస్ అమరవీరుల శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. పోలీసుల పాత్ర మనవలేనిది. పోలీసులు ప్రతిరోజు వారి జీవితాన్ని పణంగా పెట్టి మనకు రక్షణ కల్పిస్తారు. ఎక్కడ ఎవరికి కష్టం ఉన్నా కనిపించే మొదటి వ్యక్తి పోలీసులు లాఠీలు పట్టుకుని సమాజంలోని అల్లరి మూకని కంట్రోల్ భయపెట్టే కార్యాలయం కాదు, మన బాధల్ని తీర్చే కేంద్రం. ఏ స్వార్థం లేకుండా సమాజం కోసం ప్రాణాలు అర్పించడానికి వెనుకాడని నిజమైన సేవకుడు పోలీస్. అలాగే ఈ మధ్యన రండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి యాదవ సత్రం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకి యాదవ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి యాదవ సత్రం భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్యకి యాదవ ట్రస్ట్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజలో పాల్గొని ఆ తర్వాత నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యాదవులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ నీడ ఉన్న అన్న వచ్చిరా గుట్టకు వచ్చిరా ఐలయ్య గారికి అలాగే పెద్దలు బీర్ల ఐలయ్య యాదవ్ గతంలో కూర్చోలో అట్లే కూర్చొని దీనికి ఫండ్స్ విషయం కూడా ఎట్లా చేద్దాం, ఏ రకంగా చేద్దాం, ఏ రకంగా తొందరగా దీన్ని ముగింపు చేసి మళ్ళా ప్రారంభం చేసుకున్నామని చెప్పి మనం మాట్లాడుకోవాలి. నేను కూడా కోరుతున్నాము. అలాగే ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా యాదవ్ గారిని ఈ భూమి పూజ చేసుకుని స్వామివారి దగ్గరికి ఎవరికి వచ్చినా అందరిని ఆదరించి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఇక్కడ ఒక నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామివారి కోరికలు తీసుకునే విధంగా ఒక మంచి భవనాన్ని రాష్ట్రంలోనే ఉన్నత స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించి వచ్చే యాదవులకి కాదు భక్తులకు కూడా వసతిపూర్వకంగా కల్పించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి నేషనల్ యాదవ సంఘానికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంఘానికి ప్రభుత్వం నుంచి కానీ నా నుంచి కానీ తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.
ముఖ్యంగా పరిపాలన ముఖ్యం కాదు. మొదటగా మన జాతికి ఏం చేస్తున్నాం, మన జాతికి గర్వించేదాకా మనం పనిచేయాలా. ఈ ప్రాంతంలో ఒక సేవా దృక్పథంతో నిర్మిస్తున్నటువంటి ఈ 50 బిల్డింగ్లు అన్ని హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం నుంచి కానీ నా సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్దలు అన్న రాజ్యసభ సభ్యులు ఉన్నందుకు మన సంఘానికి 1 కోటిన్నర మాఫీ చేసినట్టే స్థాయి ఏది కాదు. మన వాళ్ళకు మనం గుర్తించుకొని మనం సేవా కార్యక్రమాల ద్వారా కానీ కొన్ని కార్యక్రమాల ద్వారా సంఘానికి తోడ్పడితే అదే పెద్ద అండగా. నిజంగా కూడా ఇలా ఇక్కడ నేను ఈ స్థాయిలో నిలబడ్డంటే మన యాదవ్ గొల్ల కుటుంబం కూడా ఒక ఏకతాటి ఉంది కాబట్టి అన్ని పరిస్థితులు ఏకమైంది. ఏ ప్రభుత్వం చూడండి గొల్ల కుటుంబాలు అంటే ఇప్పటికి కూడా నమ్మకానికి మారిపోయారు. ఆ నమ్మకానికి మారిపోయారు. ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కానీ గత ప్రభుత్వంలో పెద్దలు మన పరువు లింగనాయాదవ్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే అందరూ కలిసి ఆ ప్రభుత్వంలో హైదరాబాద్ నడిపొట్టుగా 10 ఎకరాలు 10 కోట్లు సాధించారు. నిజంగా అంత పెద్ద సాధ్యం మనకు వాళ్ళకు అయింది కాబట్టి అదే తరహాలో ఇక్కడ యాదగిరిలో కూడా మనం నిర్మించుకొని తప్పకుండా మనందరం ఐక్యం ఉండి త్వరితగత నిర్మాణం కావడానికి నా వంతు కృషిగా నేను కూడా ఇప్పుడే ప్రకటిస్తున్నాను. నేను కూడా అందులో ట్రస్ట్ మెంబర్గా నాకు కూడా అవకాశం ఇవ్వాలి. ఆ 11 లక్షలు కూడా ఇప్పుడే కడతానని కూడా మాటిస్తూ మీ అందరికీ సహాయ సహకారం ఉంటే అంతకాలం నుంచి ఏం లేదు కాబట్టి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణనాయక్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పౌరులు పాల్గొని గౌరవ వందనం చేసి పోలీస్ అమరవీరులకు నివాళులు ఘటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 పురస్కరించుకొని సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణనాయక్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, డిఎస్పీలు, జిల్లా సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పౌరులు, పోలీసు సిబ్బంది పాల్గొని గౌరవ వందనం చేసి పోలీస్ అమరవీరులకు నివాళులు ఘటించారు. పోలీస్ పరేడ్ కమాండర్గా ఆర్ఐ నరసింహ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి వాఖ్యతగా వ్యవహరించారు. ఈ సంవత్సర కాలంలో దేశంలో అమరులైన 214 మంది పోలీసు సిబ్బంది జవానుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు పేర్లను స్మరిస్తూ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కళా బృందం సభ్యులు అమరవీరుల త్యాగాలను విస్మరిస్తూ సాంస్కృతిక గేయాలను పాడారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద 2 నిమిషాలు మౌనం పాటించి పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు పెట్టి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణనాయక్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డిఎస్పీలు రవి, శ్రీనివాస్, ఏఆర్ డిఎస్పీ నరసింహాచారి, ఏఓ మంజు భార్గవి, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ సంక్షేమ సంఘం సభ్యులు, వెంకన్న, సిఐలు వీర రాఘవులు, రాజశేఖర్, సురేందర్ రెడ్డి, శ్రీను, రఘువీర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రజితారెడ్డి, రాము, లక్ష్మీనారాయణ, శివకుమార్, ఆర్ఐలు నారాయణరాజు, నరసింహ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్ జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం నిమిత్తం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించబడిన 21 మంది ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై
అధ్యయనం నిమిత్తం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా జిల్లాకు కేటాయించబడిన 21 మంది ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, ప్రొబేషనరీ అధికారుల బృందం సోమవారం నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా వివరాలను తెలియజేస్తూ తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దదని, 33 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్లతో ఏర్పాటైందని, జిల్లాలో వ్యవసాయం ప్రధాన జీవనాధారమని, జిల్లాలో అన్ని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని, వీటన్నింటినీ అధ్యయనం చేసేందుకు మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపల్ పట్టణ ప్రాంతాలు జిల్లాలో ఉన్నందున సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ప్రొబేషనరీ అధికారుల బృందానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. సెంట్రల్ సర్వీసెస్ అధికారుల బృందం అధ్యయనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ దిశానిర్దేశం ప్రకారం గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జి కోటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం బ్రెస్ట్ క్యాన్సర్పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన 2K కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోమవారం బ్రెస్ట్ క్యాన్సర్పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన 2K కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని, దీనిని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని గుర్తించడం ద్వారా నివారించుకునే అవకాశం ఉందని అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొందరికే కాదని ఎవరికైనా రావచ్చునని, కనుక విధిగా 35 సంవత్సరాల నుండి మహిళ విధిగా ప్రభుత్వ ఆసుపత్రులలో స్కానింగ్ టెస్ట్, మెమోగ్రామ్ ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ 1985 అక్టోబర్ నుండి నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తోందన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ 5 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయని, మామూలుగా అయితే సర్జరీయే ట్రీట్మెంట్ అని, అయితే క్యాన్సర్ దశలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్లు చేస్తారని, వాటితో పాటు హార్మోన్ థెరపీ, టార్గెట్ థెరపీ అనే సిస్టమిక్ ట్రీట్మెంట్లు ఉంటాయని చెప్పారు. మెడికల్ కళాశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ భట్, సత్యనారాయణ, రమేష్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేష్ చంద్ర, పావని, రూత్, సునీత, భూలక్ష్మిలు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉద్యోగ సంఘాల సమావేశాన్ని ఆదివారం స్థానిక అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలని లేదా వారి జనాభాకు అనుగుణంగా 2% తగ్గించాలని, రేపు మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉపాధ్యాయులంతా బీసీ అభ్యర్థికే ఓటు వేయాలని, గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించిన జీవో నెంబర్ 29 రద్దుపరిచి పరీక్షలు నిర్వహించాలని చర్చించారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగ సంఘాల సమావేశాన్ని ఆదివారం స్థానిక అంబేద్కర్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ విధానాన్ని రద్దు చేయాలని లేదా వారి జనాభాకు అనుగుణంగా 2% తగ్గించాలని, రేపు మార్చిలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉపాధ్యాయులంతా బీసీ అభ్యర్థికే ఓటు వేయాలని, గ్రూప్ 1 ఎగ్జామ్కు సంబంధించిన జీవో నెంబర్ 29 రద్దుపరిచి పరీక్షలు నిర్వహించాలని చర్చించారు. అనంతరం నల్గొండ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీని ఎన్నుకున్నారు. జేఏసీ సభ్యులుగా కొంపెల్లి భిక్షపతి, వంగూరు నారాయణ యాదవ్, హోలీ సమీర్ కుమార్, కొన్ని శంకర్ గౌడ్, వేముల శేఖర్, సిరందాసు రామదాస్, కృష్ణాకాంత్, ఎస్డి అలీం, మండల ఆంజనేయులు, నాగయ్యలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నిమ్మనగోటి జనార్దన్, కె కృష్ణయ్య, సిరిసిల్లవాడ చంద్రం, మామిడి సైదులు, పందిరి గోపాల్, ఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ హాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు జేఏసీగా ఏర్పడటం జరిగింది. ఈ యొక్క జేఏసీ ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా మన సమాజంలో చూసినట్లయితే ఏనాడు కూడా దానికోసము పోరాడిన దాఖలు లేవు, దానికోసం ధర్నాలు చేసిన దాఖలు లేవు, ఏ ఒక్కరు కూడా అడిగిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. మరి ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే అలాంటి పట్టించుకోని గవర్నమెంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి చడిచప్పుడు కాకుండా పరిపాలనలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మరి ఈడబ్ల్యూఎస్ అన్యాయంగా మరి స్వార్థపూరితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను తీసుకురావడం అనేది నిజంగా ఇది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగస్తులందరూ సంఘీభావంగా కలిసి 3 ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగినది. అది జీవో నంబర్ 29. అదేవిధంగా ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఆలోచిస్తే 1947కు ముందు కూడా ఇటువంటి రిజర్వేషన్ తీసుకొస్తే ఏ ఒక్కరు కూడా అప్పట్లోనే ఒప్పుకోరు. కానీ ఇప్పటి పరిస్థితులలో ఇంత మేధావులుగా మారిన తర్వాత కూడా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం అనేది ఒక అవివేకమైనటువంటి చర్య. ఈ చర్య అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూడా చేపట్టి అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ను ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగుల యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సమావేశంలో 3 ముఖ్యమైన అంశాలను ఇక్కడ చర్చించడం జరిగింది. ఒకటి ఈడబ్ల్యూఎస్, రెండవ వచ్చి జీవోఎంఎస్ నెంబర్ 29, మూడో అంశం వచ్చేసి ఎమ్మెల్సీల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న విషయం ఏంటంటే ఓసీ అంటే అదర్ క్యాస్ట్ అని ఒక నిర్ణయం జరుగుతుంది. అదేవిధంగా ఈ జీవోఎంఎస్ 29లో కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ అగ్రవర్ణాల యొక్క ఫేవర్లో ఉన్నాం, ఆ విధంగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఇప్పటి నుంచి ఒకటి మా కులం బహుజన కులంగా మేమందరం పోటీలో ఉంటాం, అటువైపు అగ్రవర్ణ కులంగా వారు ఉంటారు. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేవి అవి చట్ట విరుద్ధము, అవి రాజ్యాంగ విరుద్ధము. తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలి. ఎందుకంటున్నామంటే అగ్రవర్ణాల్లో మాత్రమే ఆర్థికంగా వెనుకబడేటువంటి వాళ్ళు లేరు. ఆర్థిక వెనుకబాటుతనం అనేది అగ్రవర్ణాలు మాత్రమే కాదు, సామాజికంగా వెనుకబడేటువంటి అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఉన్నది. కనుక మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని మీరు అవలంబించినట్లయితే అమలు పరిచినట్లయితే వాటిని ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మీరు వాటిని అమలు చేయండి. అంతేగాని కేవలము ఆర్థికంగా వెనుకబడేటువంటి యొక్క అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలు అందించేసి మిగతా వర్గాలని పూర్తిగా విస్మరించడం అనేది అది చట్ట విరుద్ధము. ఎంత ఘోరంగా జరుగుతుందంటే ఉన్నటువంటి మొత్తం పోస్టులలో 10% తీసుకొని ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈడబ్ల్యూఎస్ని రద్దు చేయాలి. అదేవిధంగా 29 జీవోని తీసుకొచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ ఈ ఉపాధ్యాయ ఏవైతే నియామకాలు జరుగుతున్నాయో వాటిని మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ వాటిని నియామకాలు చేపట్టాలని సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా రావాల్సినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ సంఖ్య ఏదైతే జనాభాలో ఉన్నారో వాళ్ళకే ఓటు వేసే విధంగా ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అంబేద్కర్ భవన్లో జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా 3 అంశాలపై చర్చించారు. మొదటిది, ఈ దేశంలో అన్యాయంగా అమలవుతున్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలి, లేదా వారి శాతానికి ఉన్నటువంటి వారి జనాభా ప్రకారం 1-2% దాన్ని తగ్గించాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్లు వేసి నింపాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత ఇక రెండో అంశం, ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి వర్గాలకు
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులను స్మరిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శ్రీరామ్ మెస్ ఓనర్ గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్లు హాజరై పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ కుమార్ మాట్లాడారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ అమరవీరులను స్మరిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శ్రీరామ్ మెస్ ఓనర్ గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా మహేందర్ గౌడ్లు హాజరై పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాదగిరిగుట్ట పట్టణంలో పోలీసుల పట్ల ఇంత అభిమానం, గౌరవం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, అలాగే గత 8 సంవత్సరాలుగా ఈ యాదగిరిగుట్ట పట్టణంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులపై గౌరవంతో పట్టణంలో పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న శ్రీరామ్ మెస్ ఓనర్ గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ గౌడ్కు సహకరిస్తున్న వారి సహచర మిత్రులు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే సహకరించి వారికి అండగా ఉండాలని కోరారు. అంతేకాకుండా మా పోలీస్ శాఖ అధికారులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసే వారికి తప్పకుండా సహకరిస్తామని అన్నారు. వారి వెంట యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్ కుమార్, పట్టణ సిఐ రమేష్, పోలీస్ అధికారులు, యాదాద్రి దేవస్థానం, ఎస్పీఎఫ్ పోలీసులు, స్థానిక ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సమరవీరులకు జోహార్లు, పోలీస్ సమరవీరులకు జోహార్లు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని గత 8 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామ్ మెస్ ఆధ్వర్యంలో ఎంతో అంగభంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అదే మాదిరిగా ఈరోజు కూడా ఈ అక్టోబర్ 21 ఈరోజు కూడా పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మున్సిపల్ ఆవరణలో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన గౌరవ విప్పు బిర్ల ఐలన్న గారు విచ్చేయడం జరిగింది. మరియు స్థానిక ఏసీపీ గారు, సిఐలు, 2 సిఐలు మరియు గుట్టమి ఎస్పీఎఫ్ సిఐ గారు మరియు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇంక విచ్చేయడం జరిగింది. స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు మరియు ఆల్ పార్టీస్ అందరూ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి, మరియు నా తోటి మిత్రులు 95, 96 బ్యాచ్ నా స్నేహితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కాబట్టి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గత 8 సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గుండ్లపల్లి శ్రీరామ్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పురస్కరించుకొని ఈరోజు యాదగిరిగుట్టలో ఒక మహత్తరమైన కార్యక్రమానికి కంకణబద్ధుడైన శ్రీరామ్ గౌడ్ గారు ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న దీనిలోనే భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో 12 వార్డులలో ఎవరు 16,000 నుంచి 20,000 మంది నివసిస్తున్న ఈ యొక్క పట్టణంలో ఎవరు అనుకోని పరిస్థితులలో ఆరోగ్య రీత్యా బాగలేకుండా ఏ రీత్యా అయినా సరే. నమస్కారం అండి. ఈరోజు యాదగిరిగుట్టల పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం శ్రీరామ్ మెస్ వాళ్ళు శ్రీరామ్ గారు చాలా బాధ్యతగా అన్నదాన కార్యక్రమం ఏర్పరిచారు. దీనికి గౌరవమైన బీర్ల ఐలయ్య గారు, సుప్పు గారు కూడా అటెండ్ అయ్యారు. రాజకీయ నాయకులు, తర్వాత ప్రెస్ వాళ్ళు చాలామంది అటెండ్ అయ్యారు. ఇది 1959లో అక్టోబర్ 21 చైనా ఇండియాకు జరిగిన యుద్ధంలో కొంతమంది 10 మంది ప్రాణాలు
త్యాగం చేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళను అందరూ కూడా స్మరించుకుంటూ ఈ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. దీనికి మా లోకల్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ప్రజలు వీళ్ళందరూ కూడా సహాయం చేసి వాళ్ళే స్వచ్ఛందంగా శ్రీరామ్ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా మేము ఏర్పాటు చేస్తామని అన్నదానం ఏర్పాటు చేస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. నేను సిపిఆర్ ప్రోగ్రామ్ అక్కడ రాచకొండలో అటెండ్ అయ్యి వచ్చాను. అక్కడ కూడా అమరవీరుల కుటుంబాలకు సారు వాళ్ళకు కూడా సన్మానించాడు. అక్కడ కూడా ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ కూడా అదేవిధంగా సెకండ్ టైం చాలా భారీ ఎత్తున జరిగింది. నేను అది కూడా ఇక్కడ శ్రీరామ్ గారు స్వచ్ఛందంగా ఈ విధంగా ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం నేను నిజంగా గర్విస్తున్నాను. ఈయనకు పోలీస్ పైన ఇక్కడ ఉన్న ప్రజలకు పోలీస్ పైన ఉన్న ప్రేమ ఎంతనో నాకు చూసిన అర్థమైంది. కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ అడ్డగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఈసారి ఇవ్వలేమని మంత్రి మాట్లాడుతున్నారని, రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వం కొనసాగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు రోడ్డులపై ధర్నాలు చేయవలసిన కర్మ వచ్చింది. రైతులకు రైతు బంధు ఇవ్వకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు మిమ్మల్ని ఊర్లలో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ ధర్నాలో కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్వి నాయకులు, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తా ఉందంటే ఎంత సిగ్గుమారిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏ ఒక్క పని చేసినా నిజంగా మాకు పుట్టినటువంటి బిడ్డను మీరు ఎత్తుకొని ముద్దాడితే అయ్యో కేసీఆర్ బిడ్డ మేము ఎత్తుకొని ముద్దాడినామంటే మేము సంతోషపడతాం. కానీ మాకు పుట్టినటువంటి బిడ్డను మీకే పుట్టినట్టుగా మీరే కన్నట్టుగా మీరు చెప్పుకుంటా ఉంటే సిగ్గనిపించడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైనా సమస్య పరిష్కరించాలంటే అధికారులను కూడా ఒకటే కోరుతా ఉన్నా. అధికారులందరూ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలే ఉంటుంది, సంవత్సరం అయిపోయింది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు కూడా వత్తాసు పలకండి. మేము కూడా మీ అందరి చరిత్ర గ్రీన్ బుక్ లో రాసి పెడతా ఉన్నాం. మా కార్యకర్తల మీద ఎవరైనా ఏదైనా అమానుషంగా చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తే ఖచ్చితంగా మీకు రేపు వచ్చినప్పుడు మీ అందరికి కూడా మరి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది, మేము కూడా చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే ఎట్లా వస్తారు బిడ్డ? మీరు 4000 పెన్షన్ ఇచ్చిందని గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వస్తారా? రేపు స్థానిక సంస్థలలో రేపు 2500 ఇచ్చిందని చెప్పి వస్తారా? రేపు రైతు రుణమాఫీ చేసినామని వస్తారా? రేపు రైతు బంధు 7500 ఇచ్చినామని అంటారా? రేపు 2005 అనేక మంది కారణంలో వచ్చినటువంటి అన్నలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని అందరూ నిలబెట్టాలనే మా ఉద్దేశం కాదు. కానీ రైతులకు జరుగుతున్నటువంటి బాధ, రైతులకు జరుగుతున్నటువంటి అనేక రకాల బాధ జరుగుతూ ఉంది. దాన్ని ఈ గుడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే అంశంతో మీకు కొంత బాధ కల్పించినా మీరు కొద్ది 5 నిమిషాలు బ్రేక్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను అభ్యర్థిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అనేక నీచ నికృష్ట పనులకు ఇవాళ ధర్నా ఏర్పాటు చేసినాం. పెద్దలు కేటీఆర్ గారు నిన్న పిలిపిస్తే ఆ పిలుపుకు ఆసరాగా ఇవాళ ప్రతి మండలంలో ధర్నా నిర్వహించాలనే భావనతోని ఆత్మకూరు మండలంలో నిర్వహించినటువంటి ఈ ధర్నాకు ఇవాళ అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ నాయకులు బీసు చందర్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు యాస ఇంద్రారెడ్డి గారికి, యాస కవిత గారికి, అదేవిధంగా మరి సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పలయ్య గారికి, అంజిరెడ్డి గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మరి వెంకటేష్ గారికి, ఇంకా ప్రవీణ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మండలంలో మరి ధర్నా ఉందని చెప్పి తెలుసుకొని వస్తున్నటువంటి మార్కెట్ చైర్మన్ మరి మోత్కూరు మార్కెట్ చైర్మన్ గారికి, ఇంకా అనేక మంది యువ కిషోరాలందరికీ ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ ధర్నా ఎందుకు చేస్తా ఉన్నాం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిలబడితే మనమందరం కూడా సంతోషపడి బ్రహ్మరథం పట్టే వాళ్ళం. కానీ ఇవాళ ఏ ఒక్క హామీ అయినా అమలైందా అని చెప్పి
ప్రజలందరినీ కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి ఒక్క రైతులు, ప్రతి ఒక్క చెల్లెలు, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎవరిని అడిగినా ఇచ్చినటువంటి హామీలు బుట్టదాఖలైపోయినాయి. ఇవాళ నల్గొండ జిల్లా నల్గొండ మండలం కాజీ రామారంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అంతేకాక గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం కాజీ రామారంలో 20 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గతంలో కాజీ రామారం గ్రామానికి బీటీ రహదారి వేయించారని, సబ్స్టేషన్ నిర్మించామని, ఇటీవల D39 కాలువను ప్రత్యేకంగా మిషన్లు ఏర్పాటు చేసి శుభ్రం చేయించినట్లు తెలిపారు. కాజీ రామారం గ్రామంలో గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మంత్రి పేర్కొన్నారు. కాజీ రామారం గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుందని, తన నియోజకవర్గానికి 4000 ఇండ్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి మరో 20 లక్షల రూపాయలను తన ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేస్తున్నానని, పై అంతస్తు నిర్మాణం చేయిస్తామని, ఇందులో స్వయం సహాయక మహిళా సంఘాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు సైతం ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో నల్గొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఆర్ఎన్బిఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈ వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ ఎంపీపీ నారాయణ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు హాజరయ్యారు. సార్ సబ్స్టేషన్ మనకు సార్ నా లైన్ ఎట్టుంది సార్ అంటే ఇది నల్గొండ దగ్గర దానిగా పోయి కంకనాల పెళ్లి కోలవాళ్ళ దానిగా లైన్ బాగా బ్రేకర్ మీద సార్ కాజీ రామారం బ్రేకర్ మీదే లైన్ కాలం మొత్తం చేసుకున్నాం సార్. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు 5 లక్షలు అంటే 2.5 కోట్లు. ఇలా దీపావళికి మీ దగ్గర ముప్పు పోసుకోవాలి. మీరు 50 నాటి కేసీఆర్ మాటలు కావు, కాంగ్రెస్ మాటలు, సోనియా మాటలు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి గారి మాటలు. ఆయనలాగా నీ బిడ్డ తేడం అనుకుంటాడు, నీ అల్లుడు తేడం అనుకుంటాడు, నీ కుర్రనేడ కట్టేస్తావు, మేకనేడ కట్టేస్తా కాదు. రేపు దీపావళి ముప్పు కోసం ఎమ్మడే 15 రోజులు మీరు క్లీన్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు, ఆ తర్వాత స్లాబ్ వేసే ముందు 1 లక్షన్నర, స్లాబ్ వేసుకున్నాక 1 లక్షన్నర, మళ్ళీ ఫినిషింగ్ డోర్లు బండలు వేసుకుంటూ 1 లక్ష అంటే 5 లక్షల లెక్క. మొత్తం 4000 ఇల్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి పెట్టింది. నాకు ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే మన నల్గొండ కాన్స్టిట్యున్సీ అంటే ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కార్యదర్శి లవడియా రాజు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు చింతల శివ, కాసుల నరేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కార్యదర్శి లవడియా రాజు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు చింతల శివ, కాసుల నరేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6 ఏళ్ల నుండి 8,000 కోట్ల పైగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పక్క ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అంటూనే ఉన్న గురుకులాలు సమస్యలు పరిష్కారం చేయడం లేదని,
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో తాళాలు వేయడంతో మరింత సమస్యలు తీవ్రతరం అవుతాయని తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కందుల నాగరాజు, మండల ఉపాధ్యక్షులు కాముని ప్రణయ్, సభ్యులు సాయిని కళ్యాణ్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మారలే ఏమొచ్చింది టీఎస్ పోయి టీజీ వచ్చింది తప్ప ప్రగతి భవన్ పోయి ప్రజాభవన్ వచ్చింది తప్ప విద్యార్థుల బతుకులు మాత్రం మారలే. ఈ బంగారు తెలంగాణలో ఉండి ప్రజాపాలన చెప్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు చదువుకుందామంటే పెండింగ్ లో ఉన్నటువంటి 8,200 కోట్లు స్కాలర్షిప్ ఎందుకు విడుదల చేస్తామని ఈరోజు విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మధ్యశాఖ మంత్రి ఉంటారు కాబట్టి విద్యార్థుల సమస్యలు చెప్పుకుందామంటే విద్యాశాఖ మంత్రి లేపాయి మన జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఉన్నటువంటి రోజు తీసుకుంటా ఉంటే మనకు అదేవిధంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు ఒక్కటి కూడా సొంత భవనాలు లేక అన్ని అద్దె భవనాల్లో కొనసాగే పరిస్థితులు వాటి కూడా పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. అదేవిధంగా ఉన్నటువంటి గాలి వస్తే గలగల వానొస్తే వలవల అన్నట్టు మన గురుకులాల పరిస్థితులు చూసుకుంటా ఉన్నాయి. ఉన్నటువంటి గురుకులాలు కూడా పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి. ఉన్నటువంటి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు కోట్లు స్కాలర్షిప్లు ఫీజు రీంబర్స్మెంట్ పేరు మీద ఇంకా విడుదల చేయలేదు. దానికి నిరసనగా ఈరోజు ఆలేరు ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగి ప్రజాభవన్ ముట్టడిస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐఎం 2వ మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో సిపిఐఎం 2వ మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మాటూరి బాలరాజు, పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, జిల్లా కమిటీ సభ్యులు జయరాములు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి దుప్పటి వెంకటేష్, పట్టణ సిపిఎం నాయకులు మొరిగాడి రమేష్,
గనగని మల్లేష్ గౌడ్, వడ్డెమాన్ బాలరాజ్, బొప్పిడి యాదగిరి, చిన్నా రాజేష్, కాసుల సురేష్, భువనగిరి గణేష్, ప్రజాసంఘ నాయకులు వడ్డెమాన్ విప్లవ్, మాదాని నవీన్, నాగరాజు, సాయిని కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 2024 సెప్టెంబర్ 11 జిల్లాలో మూసీ నది ప్రక్షాళన చేయడం జరిగిన బైక్ ర్యాలీకి ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిన ధర్నాకు ఆలయపట్నం నుండి 10 మంది బైక్ ర్యాలీకి హాజరవడం జరిగింది. 2024 సెప్టెంబర్ స్థూలంగా ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు మీ ముందు ఉంచడం జరిగింది. తరగతులు జరిగాయి. దీనికి ఆలయం నుండి 6 సభ్యులు 2 రోజుల పాటు హాజరయ్యారు. అంటే మూసీ పునరుజ్జీవం చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు సుందరీకరణ, శుద్ధీకరణ అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందనవనం ప్రాజెక్టు అనే పేరుతోటి హైదరాబాద్ని శుద్ధి చేస్తామని ఒక ప్రయత్నం చేశారు. అది ఫెయిల్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేశారు. అది సక్సెస్ కాలేదు. రబ్బర్ బ్యాండ్లో నిర్మాణం చేసి రబ్బర్ డ్యామ్స్ వేస్తామని చెప్పని చేసి ఆ డ్యామ్లు కూడా కొట్టుకోపోయింది. ఏదో డ్యామ్స్ అక్కడక్కడ పెట్టి ఆ నీళ్ళని శుద్ధి చేయాలని వారి ప్రయత్నం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 17 సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎస్టీపీలు పెట్టారు. అందులో ఇప్పుడు 10 పనిచేస్తున్నాయి, 7 క్లోజ్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తాను లండన్ పోయి అలాగే దుబాయ్ పోయి అక్కడ ఆ దుబాయ్లో పారుతున్నటువంటి నది చూసి, తర్వాత దావోస్లో జరుగుతున్నటువంటి అక్కడ నది ప్రవహించే పరిస్థితి చూసి అక్కడిలాగానే ఈడ కూడా సుందరీకరణ చేయాలనేది వారి యొక్క ఉద్దేశం. ఇప్పుడు హైదరాబాదులో మూసీ నది 20 కిలోమీటర్లు ప్రయాణం కొనసాగుతుంది. అంటే ఆ 20 కిలోమీటర్లు శుద్ధి చేసి దాన్ని సుందరీకరణ చేయాలనేది దీని యొక్క ప్రయత్నం. మాట అన్నారు, హైదరాబాదు డెవలప్మెంట్ కాక మీరు ఆపితే, మూసీ డెవలప్మెంట్ కాక ఆపితే నల్గొండ జిల్లా ప్రజలు ఊరుకోరు అని చెప్పని రెచ్చగొట్టారు. అంటే మేము యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలము ఇక్కడ మేము ఉద్యమం మూసి ప్రక్షాళన ఉద్యమం చేసిన వాళ్ళంగా మేము చెప్పేది ఏమిటంటే, సుందరీకరణ, శుద్ధీకరణ అనేది ఒక ప్రాంతానికి పరిమితం చేయొద్దు. ఇది కింది భాగం వరకు స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి. మూసీ పునరుజ్జీవం అంటే గతంలో ఏ రకంగా ఉన్నదో అదే స్పష్టమైనటువంటి. ఉదాహరణకు మూసీ సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ చైర్మన్ ఒక మాట చెప్పాడు. ఆయన పేరు 2026 వరకు మేము గోదావరి నీళ్ళు ఇస్తాం మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అని అన్నాడు. ముఖ్యమంత్రి గారేమో 6 సంవత్సరాలు పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈయనేమో 26 వరకు ఇస్తారు. అసంబద్ధంగా ఉన్నది ఇద్దరి మధ్యన వాదన. అందుకే ఏదున్నా ఒక గందరగోళమైన స్థితి మాత్రం మూసీ విషయంలో ఏర్పడుతుంది. గత 5 ఏళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ సక్రమంగా అమలు కాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 5 ఏళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్టు హెల్త్ స్కీమ్ జేహెచ్ఎస్ సక్రమంగా అమలు కాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ కోరింది. మంగళవారం నాడు TUWJ రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారాహిల్స్లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనరసింహంను రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఈజేహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టి హెల్త్ కార్డులు జారీ చేయగా ఆ పథకం 2019 వరకు సక్రమంగా పనిచేసిందని విరాహత్ అలీ తెలిపారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ గత 5 ఏళ్లుగా వైద్యం కోసం జర్నలిస్టులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే
హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 5 ఏళ్ల కాలంలో వివిధ ప్రమాదాలు, కరోనా కాటు, ఆయా వ్యాధులకు గురై రాష్ట్రంలో దాదాపు 300 మంది జర్నలిస్టులు అకాల మరణానికి గురైనట్లు ఆయన తెలిపారు. పథకం అమలు కాకపోవడంతో పలువురు జర్నలిస్టులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని మంత్రి దామోదర రాజనరసింహంను కోరారు. మంత్రిని కలిసిన TUWJ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు వరకాల యాదగిరి, కొంపల్లి శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, హెల్త్ కమిటీ కన్వీనర్ రాజేష్, HUJ అధ్యక్షులు షిగా శంకర్ గౌడ్లు పాల్గొన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్లసింగారం గ్రామంలో మునుగోడు ముద్దుబిడ్డ ప్రజానేత శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశయం, ఆలోచన మునుగోడు నియోజకవర్గంలో పూర్తిగా బెల్ట్ షాపులను తొలగించాలని నిర్ణయం మేరకు సోమవారం స్వచ్ఛందంగా తాళ్లసింగారం గ్రామంలో మహిళలు, స్థానిక పోలీసులు, నాయకులు సహకారంతో బెల్ట్ షాప్ యజమానులకు హెచ్చరించడం జరిగింది. ఈ రోజు నుండి మన గ్రామంలో బెల్ట్ షాప్లో మద్యం అమ్మినచో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళలు, పోలీసు వారిని కోరడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తాళ్లసింగారం గ్రామంలో మునుగోడు ముద్దుబిడ్డ ప్రజానేత శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశయం, ఆలోచన మునుగోడు నియోజకవర్గంలో పూర్తిగా బెల్ట్ షాపులను తొలగించాలని నిర్ణయం మేరకు సోమవారం స్వచ్ఛందంగా తాళ్లసింగారం గ్రామంలో మహిళలు, స్థానిక పోలీసులు, నాయకులు సహకారంతో బెల్ట్ షాప్ యజమానులకు హెచ్చరించడం జరిగింది. ఈ రోజు నుండి మన గ్రామంలో బెల్ట్ షాప్లో మద్యం అమ్మినచో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళలు, పోలీసు వారిని కోరడం జరిగింది. దీనికి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ CI మన్మథ కుమార్ స్పందించి బెల్ట్ షాపులు గ్రామంలో ఎవరు అమ్మినా, నిర్వహించినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, SI లక్ష్మణ్, మహిళా సంఘం అధ్యక్షులు బడిగే కవిత, దొనకొండ మంజుల, సుక్క సంగీత, సుజాత, మండారి మార్కు, డి బాలయ్య, నల్ల గణేష్, ఊదరి నరసింహ, దొనకొండ కృష్ణ, దొనకొండ నరసింహ, మట్టపల్ల శ్రీశైలం, సుక్క నరసింహ, మారయ్య, సుక్క కృష్ణ, జనార్దన్, అంజయ్య, లక్ష్మయ్య, ఓలమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. సంతోషకర విషయం ఏది బెల్ట్ షాపుల నివారణ గురించి అందరూ ముందుకు రావడం అనేది ఒక మంచి శుభ పరిణామం. మన మన ఎమ్మెల్యే గారు ప్రతి విలేజ్కు ఏది ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఏమని, మీ ఊర్లో బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మీ ఊరు డెవలప్మెంట్ కొరకు నేను సహకరిస్తానని చెప్పేసి సారు ముందుకు మన ఇది రాష్ట్రంలో ఎంటైర్ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే గారు ఇంకా చొరవ తీసుకొని ముందుకు మన యొక్క డెవలప్మెంట్ గురించి సార్ చాలా ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి మీరు కూడా మీ వంతు సహకరించి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషకర విషయం. మేము కూడా మీరు ఇచ్చే సమాచారాన్ని, మీరు యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని బట్టి ఇమ్మీడియట్గా మా SI గారు చెప్పినట్టు, మీ నరసింహ గారు చెప్పినట్టు ఖచ్చితంగా అదే విధంగా చేస్తాము. ఏది మన పనిష్మెంట్లు ఉంటాయి, జైలు శిక్షలు ఉన్నాయి. ఇంతకుముందు రైతులు ఫైన్ కట్టి అది చేసిపోయేటట్టు లేదు. అర్థమైందా? ఏది సోషల్ సర్వీస్ అని చెప్పేసి కోర్టు చుట్టూ కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కానీ మీ ఊర్లోనే మీ ముందే ఏం చేస్తారు, సేవ చేపిస్తారు. సేవ అంటే రోడ్లు ఊడిపియడం కానీ, గడ్డి చెక్కడం కానీ, ఇవన్నీ అందరూ చూస్తుంటారు, మనం చేపిస్తుంటాం. అట్లా ఒకటి కొత్త చట్టాలు వచ్చినాయి, శిక్షలు కూడా కొత్త మారినాయి చట్టాలు. కాబట్టి మీ అందరూ ముందుకు రావడం చాలా సంతోషకర విషయం. ఇదే దీన్ని ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ పేరు కూడా ఎవరికి చెప్పాము, బయటికి ఏం చెప్పాము. మేము కూడా మీకు ఏది తగిన పారితోషికం కూడా ఇస్తాం. అర్థమైందా? ఇంటికి కూడా తెచ్చుకొని తాగొద్దు సార్ మందు. ఎవరు చెప్పాలి? భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుతున్నారు.
మరి ఎందుకు నాయన తండ్రి ఎందుకు అమ్మతో నువ్వు గొడవ పడుతున్నావు అంటే కొడుకును కట్టుకొని ఓడిచిండాడు తాగి పొద్దున్నే ఇప్పుడు ఏంటి అంత ఫ్యామిలీ మంచిగా ఉంటేనే కదా మనం అది చేసేది. ఇంట్లో ఎవరికైనా అంటే ఏమవుతుంది హాస్పిటల్కు అక్కడిక్కడ తిరుగుతుంటే మనం ఏమైతే వేరే పనులు మన పని చేసుకోగలుగుతామా చేస్తామా? మరి ఎందుకు ఇవన్నీ దీనికి అంతా కారణం ఏంటి? అందుబాటులో దొరికే బెల్ట్ షాప్ ద్వారా ఇదంతా ఫస్ట్ ఇదే అవునా కదా. ఎప్పుడు మందు ఇప్పుడు ఏదైనా ఒక మనిషి ఏం చేస్తారంటే తొందర దొరికేది ఏం చూసుకుంటారు బెల్ట్ షాప్ అనుకుంటారు. అది లేకుంటే ఏం చేస్తారు తర్వాత దాదాలే అనుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి ఒక చుట్టం వస్తాడు, చుట్టం వచ్చినప్పుడు అది ఏం చేయాలి అని చూస్తాం. అందుబాటులో ఉందనుకో టక్కున పోయి తీసుకునే రానికి అవకాశం ఉంటుంది. లేదు అని ఆయనకి ఏదో సరి చెప్పి కూల్ డ్రింకో లేకుంటే దాంతోనే అడ్జస్ట్ చేస్తాం. లేదు అందుకు అందుబాటులో ఉన్నట్టు తీసుకొచ్చి ఆయన కోసుడు మన కోసుడు ఇవన్నీ ఇంట్లో పంచాయతీలు ఊరికే తాయినా కూకుంటామా ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. అవునా కదా. అందరూ ఇది ముందుకు రావడం అనేది ముందుకు రావడం చాలా మాకు సంతోషకరం. ఇదే విధంగా మండలం మొత్తం కూడా నేను నల్గొండ, పద్మనగర్, హనుమాన్ నగర్, శ్రీనగర్ పలు ఏరియాల మీదుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రైల్వే లైన్లలో దాదాపు 200 పైచిలకు నివాసితులు ఇండ్లు కోల్పోవడం జరుగుతుందని, కావున ప్రణాళికలు మార్చాలని బాధితులు బీజేపీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ నాయకులు నల్గొండ, పద్మనగర్, హనుమాన్ నగర్, శ్రీనగర్ పలు ఏరియాల మీదుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన కొత్త రైల్వే లైన్లలో దాదాపు 200 పైచిలుకు ఇండ్లపై మీదుగా రెండో రైల్వే లైన్ ఏర్పాటు ప్రణాళికలు మార్చాలని, ఎన్నో ఏళ్లుగా తమ పొట్ట కొట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నారని, కావున ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించి వేరే వైపు నుంచి రెండో లైన్ ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టం కలగకుండా ఉంటుందని సూచించారు. ఒకవేళ ఏర్పాటు చేస్తే పేద ప్రజలను నష్టపరిహారం ఇప్పించాలని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు శాంక్షన్ చేయించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును బీజేపీ నాయకులతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా ఏదైతే రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారో దాని ప్రణాళికలు వేరే వైపుగా మార్చాలని, పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆచితూచి అడుగు వేయాలని, వీరికి న్యాయం జరిగేంత వరకు నల్గొండ జిల్లా బీజేపీ ఎప్పుడూ పేద ప్రజలకు తోడు ఉంటుందని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, నల్గొండ పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం, స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశం, చేనేత సెల్ జిల్లా కో కన్వీనర్ కటకం శ్రీధర్, పున్న రామేశ్వర్, శ్యామల తారక్, దీపంగి జగ్జీవన్, వనం శేఖర్, లగడాపురం వెంకన్న, నాగేశ్వరరావు, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు తారా, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిపాదించిన రెండో లైన్ను మార్పు చేయాలి. రెండో రైల్వే లైన్ ప్రతిపాదించిన రైల్వే లైన్ మార్పు చేయాలి. నష్టపరిహారం చెల్లించాలి. బాధితులను ఆదుకోవాలి. రైల్వే లైన్ మార్పు చేయాలి. రైల్వే లైన్ రెండో లైన్ ప్రతిపాదించిన అని వచ్చినాం. రైలు పట్టాల పోయి పద్మనగర్ కాలనీ మీ ఇల్లు పోతుందా? రైలు పట్టాలు వస్తుంది కొత్తగా. అవును, తీసేస్తామని అంటారు. ఎందుకు మరి మీరు అడుగురా ప్రభుత్వానికి? అడగనికే వచ్చిన వీడికి నష్టపరిహారం ఏమైనా ఇస్తా అన్నారా మీకు? ఏది ఇస్తలేరు, ఏది ఇస్తామనలేరు. రైల్వే లైన్ అలైన్మెంట్ వెంటనే, రైల్వే లైన్ అలైన్మెంట్, రైల్వే లైన్ అలైన్మెంట్, రైల్వే లైన్ అలైన్మెంట్. పేద ప్రజలకు అన్యాయం, పేద ప్రజలకు అన్యాయం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఒక మెమరాండం ఇద్దామని మా 35వ వార్డు 17వ వార్డు సంబంధించిన రైల్వే కొత్త లైను ఇవ్వడం జరుగుతుంది. దానికి ఉన్న నిరుపేద కార్మికులు కానీ కర్షకులు కానీ కూలీనాలు పనిచేసుకునే వాళ్ళు అక్కడ ఏరియాలో ఇల్లు కట్టుకుర్రు.
100 గజాలు 50 గజాలతోని వారి ఇండ్ల మీదంగా కొత్త లైన్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన జరిగింది. ఈ ప్రతిపాదనని తక్షణం విరమించుకొని వాళ్ళు నిరాశ్రయలే పరిస్థితి ఏర్పడింది. ఒక 30-40 ఏళ్ల క్రితం అక్కడ ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తున్న నిరుపేద కార్మికులు, కర్షకులు ఈరోజు వారిగా పని చేసుకుంటే బతికే కుటుంబాలు ఉన్న ఆ లైను ఏదైతే వస్తుందో ఈ అధికారులు అలైన్మెంట్ ఏదైతే అవతల నుంచి అవకాశం ఉన్నా కూడా కావాలని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇటు విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మరి బాధితుల పక్షాన వచ్చేసి మరి ఇవ్వడం జరుగుతుంది. ఇదే విషయాన్ని మేము మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ పక్షాన మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం, మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పేసి మరి తప్పుడు మరి అలైన్మెంట్ ప్రజలు ఏదైతే పైకి చూపిస్తున్నారో దాన్ని వెంటనే మార్చుకోవాలి. ఈరోజు రైల్వే లైన్ 2వ లైన్ ఎక్స్టెన్షన్ గురించి మరి ఏదైతే పట్టణం వైపు సిటీ వైపు నుంచి తీయడం వల్ల 2వ లైన్ వేయడం వల్ల మరి హైదరాబాద్ రోడ్డు మరి అండర్ పాస్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర వరకు కూడా 100 నుంచి 150 ఇండ్లు మరి పేదవారి ఇండ్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఇది ప్రభుత్వం అభివృద్ధి గురించి ఎంత ఆలోచిస్తుందో అదే సమయంలో పేద ప్రజల యొక్క సంక్షేమం గురించి వారి వైపు న్యాయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది అవతల వైపు అలైన్మెంట్ చేయడం వల్ల మరి మైనర్గా మరి ఇండ్లు కోల్పోయే అవకాశం ఉంది, కొద్ది డిస్టర్బెన్సే ఉంటుంది. ఇటువైపు నుంచి మరి చేయడం వల్ల పూర్తిగా పేదవారి ఇండ్లన్నీ కోల్పోతూ ఉన్నారు. కొంతమంది రైల్వే శాఖ సిబ్బంది మా దగ్గరకు వచ్చి కొలుచుకొని పోయారు. కొలతలు కొలుచుకొని మీకు అటు సైడ్ ఖాళీ స్థలం ఉంది, వాస్తవానికి రైల్వే వాళ్ళది. ఇటు సైడ్ ఖాళీ స్థలం వాళ్ళకు తక్కువ ఉన్నది. అటు సైడ్ ఖాళీ స్థలం అటు సైడ్ ఎక్కున్నా కూడా అటు సైడ్ వేయకుండా మాకు ఇండ్లున్న సైడు మాకు పట్టా భూములు, సొంత భూములు, మేము దాదాపు 20 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, నివసిస్తున్నాం. అట్లాంటిది మాకు ఇటు సైడ్ వేయడం వల్ల మేము నిరుపేద అయినటువంటి పేదవాళ్ళం ఉన్నాం, కార్మికులు ఉన్నాం. సొంతంగా కష్టపడి అప్పుసప్పులు చేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు మా ఇల్లు కూలగొట్టి ఈ కూలగొట్టకుండా అటువైపు వాళ్ళ ఖాళీ స్థలం ఉంది కాబట్టి అటువైపు 2వ లైన్ వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క పద్మానగర్, శివరాం నగర్ మరియు 4 వార్డులలో ఏదైతే ఈ యొక్క రైల్వే లైన్ పోతా ఉన్నదో ఈ యొక్క అలైన్మెంట్ మారవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ నుండి మేమన్నా కూడా ఈరోజు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం మేము ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి మేము కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతాం. మరి ఎంతోమంది పేదల ఇల్లులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా మరి కలెక్టర్ గారు కూడా బాధ్యత తీసుకుని అందరికీ కూడా న్యాయం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తాం. రైల్వే లైన్ విషయంలో ప్రభుత్వము సరైనటువంటి చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి యొక్క బాధితుల పక్షాన జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. వాస్తవంగా అక్కడ భూమి ఉన్నప్పటికీ మరి అధికారుల అనాలోచిత చర్య వల్ల ఈరోజు ప్రజలు తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. నష్టపరిహారం ఇచ్చినా ఇవాళ పూడ్చలేనటువంటి వ్యవహారం ఉంటుంది కనుక భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీకు అవతల సైడు అలైన్మెంట్ రైలుకు పట్టాలకు యువతల అవసరం లేదు, అవతల స్థలం ఉన్నది. అయినప్పటికీ మీరు తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతారు కనుక నాంపల్లి మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో అభివృద్ధి కుంటుపడుతుందని నాంపల్లి మండల ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలంలో పనిచేసే పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇటీవల బదిలీపై వేరే మండలానికి వెళ్లడంతో నెలలు గడుస్తున్న నూతన పంచాయతీరాజ్ ఏఈని నియమించకపోవడంతో నాంపల్లి మండలంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ప్రజలు వెల్లడించారు. నాంపల్లి మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కార్యాలయంలో సిబ్బంది కొరతతో అభివృద్ధి కుంటుపడుతుందని నాంపల్లి మండల ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలంలో పనిచేసే పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇటీవల బదిలీపై వేరే మండలానికి వెళ్లడంతో నెలలు గడుస్తున్న నూతన పంచాయతీరాజ్ ఏఈని నియమించకపోవడంతో నాంపల్లి మండలంలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో నిర్మాణం జరిగే పనులకు ఏఈ పర్యవేక్షణ లేకపోవడం వలన గుత్తేదారులు ఇష్టానుసారంగా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం పనులు జరుపుతున్నారని ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ఎలాగైనా మండలాన్ని అభివృద్ధి పదంలో ముందు ఉంచాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసి పనులు జరుపుతుంటే అధికారుల కొరతతో పర్యవేక్షణ లేక చేయాల్సిన నూతన పనులకు ఎస్టిమేషన్ వేసేవారు లేక, జరుగుతున్న పనులకు పూర్తి చేసిన పనులకు బిల్లులు చేసేవారు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నాంపల్లి మండల పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ అధీనంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణ పనులకు పంచాయతీరాజ్ ఏఈ లేకపోవడం వలన పర్యవేక్షణ లోపించి గుత్తేదారులు నాసీ రకం మెటీరియల్ వాడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలా జరిగితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ డిఈ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు నాంపల్లి మండలం వైపు దృష్టి సారించి తక్షణమే పంచాయతీరాజ్ శాఖ డిఈ కార్యాలయంలో సిబ్బందిని నియమించాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ డిప్యూటీ డిఈ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే నాంపల్లి మర్రిగూడ మండలాలకు సంబంధించినటువంటి డిఈ కార్యాలయం నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కానీ సిబ్బందిని ఇంకా ఇంతవరకు కూడా నియమించలేదు. ఇక్కడ నెలలు గడుస్తున్నప్పుడు కూడా సిబ్బంది లేక ఇక్కడ అభివృద్ధి కుంటుపడతా ఉన్నది. నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ ఇంజనీరింగ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ కార్యాలయంలో ఏఈ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్ ఉండాల్సి ఉంది. అదేవిధంగా ఒక ఇక్కడ అటెండర్ కూడా లేకుండా సిబ్బంది కొరతతోని వెలవెలబోతూ ఉంది. కానీ ఇక్కడ మండలం అసలే నాంపల్లి మండలం వెనుకబడి ఉన్నది. ఈ వెనుకబడినటువంటి నాంపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కువ నిధులు కేటాయించి అంతర్గత రహదారులకు ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది. కానీ ఈ నిధులు కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ విభాగంలో అభివృద్ధి పనులు జరుగుతున్న క్రమంలో వీటికి ఎస్టిమేషన్ చేయడానికి కానీ కనీసము ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు పర్యవేక్షణ చేయడానికి కూడా ఏఈ లేకపోవడము శోచనీయం. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో ప్రస్తుతము పగిడిపల్లి వద్ద బండతిమ్మాపురం, పాటిమీదిగూడెం నుండి పగిడిపల్లి, ముసుగుపల్లి వరకు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది. కానీ అక్కడ పర్యవేక్షించడానికి పంచాయతీరాజ్ శాఖ ఏఈ లేకపోవడం వలన కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే దేవత్పల్లి, నాగార్జున సాగర్, హైదరాబాద్ హైవే నుండి దేవత్పల్లి మీదుగా శరభాపురం వరకు ఒక పంచాయతీరాజ్ నిధుల నుండి రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది. అక్కడ కూడా కనీసం పర్యవేక్షణ చేయడానికి సిబ్బంది కొరతతోని ఏఈ లేకపోవడము, అక్కడ ఎలాంటి పర్యవేక్షణ లేకుండా కాంట్రాక్టరు ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు. అదేవిధంగా ఇటీవల పులుసువాగు పైన నిర్మాణం చేయబోయేటటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ కూడా పర్యవేక్షణ చేయడానికి పంచాయతీరాజ్ ఏఈ లేడు. ఇక్కడ చూసినట్టయితే మనము వెంటనే ఈ కార్యాలయంలో సిబ్బంది కొరత నుండి వెంటనే సిబ్బందిని ఏర్పాటు చేసి సిబ్బంది కొరత లేకుండా చూడాలని, ఉన్నతాధికారులు వెంటనే నాంపల్లి మండలం పైన దృష్టి సారించాలని, ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయానికి ఒక ఏఈని, జూనియర్ అసిస్టెంట్ను, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక అటెండర్ను కూడా నియమించకపోవడము శోచనీయము. తక్షణమే ఉన్నతాధికారులు చొరవ చూపి నాంపల్లి మండలానికి అవసరమైనటువంటి పంచాయతీరాజ్ విభాగంలో ఉన్నటువంటి అధికారులను నియమించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో చదివిన 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్కు సంబంధించిన
పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డిఎస్సి 2024లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన గంధమల్ల తిలక్, అలాగే స్థానిక మున్సిపాలిటీలోని కంప్యూటర్ ఆపరేటర్గా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఎండి జైనుద్దీన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో చదివిన 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డిఎస్సి 2024లో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన గంధమల్ల తిలక్, అలాగే స్థానిక మున్సిపాలిటీలోని కంప్యూటర్ ఆపరేటర్గా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఎండి జైనుద్దీన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పంతం కృష్ణ, ఎండి హకీం, మాదాసు వేణుగోపాల్, కల్లెం జితేందర్, కస్తూరి శివకుమార్, నజీర్, నొప్పోజు వెంకటచారి, మల్యాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు రావిరాల భాగ్యలక్ష్మి భర్త శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం అన్నదమ్ములు. వీరు నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్కు సమీపంలో నిర్మించుకున్న ఇంటిని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎండి గులాం హకానికి 2,90,00,000 రూపాయలకు అమ్మడం జరిగిందని, కాగా 2,10,00,000 రూపాయలు మాత్రమే తమకు చెల్లించారని తెలిపారు. ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు రావిరాల భాగ్యలక్ష్మి భర్త శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ పట్టణానికి చెందిన రావిరాల శ్రీనివాస్, రావిరాల సత్యం అన్నదమ్ములు. వీరు నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్కు సమీపంలో నిర్మించుకున్న ఇంటిని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎండి గులాం హకానికి 2,90,00,000 రూపాయలకు అమ్మడం జరిగిందని, కాగా 2,10,00,000 రూపాయలు మాత్రమే తమకు చెల్లించారని తెలిపారు. ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగి సంవత్సరంన్నర అయినప్పటికీ మిగిలిన 80 లక్షల రూపాయలు చెల్లించడం లేదని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా స్పందించి తమ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ దీక్షా కార్యక్రమంలో జయసూర్య, ఉమేష్, హేమ, కోనం రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు జయసూర్య ఉమేష్, మా నాన్న పేరు రావిరాల శ్రీనివాస్. మాకు ఇక్కడ నల్గొండ బైపాస్ దగ్గర ఒక ప్రాపర్టీ ఉందండి. దాన్ని ఒక 2 years బ్యాక్ అమ్మేశాము. కొన్న అతని పేరు గులాం హకాని. అతను మాకు పైసలు ఇవ్వాల్సి ఉంది, ఇంకా అది ఇవ్వకుండా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. టార్చర్ చేయడమే కాకుండా ఇంకా ఆఫీస్కి పిలిచి తిట్టడం, పెద్ద మనుషులను పెట్టి మాట్లాడిపించి తిట్టడం, ఇట్లా పైసలు ఇవ్వకుండా మమ్మల్ని వేధిస్తున్నాడు అండి 7.5 నుంచి. ఇంకా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాక కూడా పైసలు ఇవ్వకుండా ఇట్లా టార్చర్ పెడుతున్నాడు. ఇవ్వకుండా ఏందని అడిగితే నేను ఇవ్వను, మీకు ఎందుకు ఇవ్వాలి, నేను కేసులు ఉన్నాయి, కేసులు తీయండి, ఆ కేసులకు మా కేసు సంబంధం లేకపోయినా మమ్మల్ని లింక్ చేస్తున్నాడు. ఎట్లాగైనా అతనితో మాట్లాడి మాకు పైసలు ఇప్పించండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి, మా ఆయన పేరు రావిరాల శ్రీనివాసు. ఇది మా మరిది, మా వారు ఇద్దరు కలిసి కట్టుకున్న ఇల్లు అండి. ఇది ఆ ఇల్లు మాకు పరిస్థితి బాగాలేకనే అప్పులు ఎక్కువైపోయి ఇల్లు అమ్ముకున్నాము. ఎవరికి గులాం హకాని గారికి ఇల్లు అమ్మినాం. అమ్మి కూడా ఇప్పుడు సంవత్సరంన్నర అయింది. అన్నదమ్ములు ఇద్దరికి గొడవ ఉండడం వల్ల ఆ గొడవను ఆసరాగా తీసుకొని ఇద్దరి మధ్యలో ఇతను చనువు తీసుకొని ఇద్దరిని మోసం చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్లో ఉంటున్నాడు. సంవత్సరంన్నర నుంచి డబ్బులు అడిగితే ఇవ్వట్లేడు. మా మరిది కూడా వాళ్ళ వైఫ్ తోటి కేసు పెట్టించిండు. ఆ కేసు తీయండి ఇస్తానంటాడు. రిజిస్ట్రేషన్ అయ్యి ఇంట్లో ఉండే ఇవ్వట్లేవు. కేసు తీస్తే ఎట్లా ఇస్తావు? అది కాకుండా డబ్బులు అక్కడ పెట్టి కేసు తీసి అన్నీ ఒకసారి క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. మమ్మల్ని డబ్బుల కోసం ఇంత సంవత్సరంన్నర నుంచి గురి పెడుతుండు. మాకు పరిస్థితి బాగాలేక రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అయ్యా మా పరిస్థితి ఏం బాగాలేదు, మాకు ఎట్లనన్నా న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇప్పియండి.
ఎన్నాళ్ళని తిరుగుతాం, అప్పులు అయ్యే కదా ఇల్లు అమ్ముకునేది. దేనికి అమ్ముకున్నాం మేము? మా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఇంత ఉసురు పెట్టుకోవడం చెప్పండి, మాకు న్యాయం చేయండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యా హక్కు పరిరక్షణ, బాల్య వివాహాల సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణంలో గత 2 దశాబ్దాలకు పైగా ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల విద్యా హక్కు పరిరక్షణ, బాల్య వివాహాల సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమ నిర్మాణంలో గత 2 దశాబ్దాలకు పైగా ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి నిమగ్నమై ఉన్నారు. తెలంగాణతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఎంవి ఫౌండేషన్ అనుభవాలను పంచడానికి ఆయన ఆఫ్రికన్ దేశాలను, లాటిన్ అమెరికన్ దేశాలను, యూరప్, అమెరికాలలో విస్తృతంగా పర్యటించి భాగస్వాములను బాలల హక్కుల పట్ల సంసిద్ధులను చేయడానికి, సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో పాల్గొని వివిధ దేశాలలో బాల కార్మిక నిర్మూలనకు తగు సూచనలు చేశారు. ఎంవి ఫౌండేషన్ అనుసరిస్తున్న విధానాన్ని జాతీయ స్థాయిలో స్వచ్ఛంద సంస్థలతో పాటు అంతర్జాతీయంగా స్టాప్ చైల్డ్ లేబర్ క్యాంపియన్ భాగస్వామ్య దేశాలై ఉండగా కెన్యా, ఇథియోపియా, ఘనా, మాలి, మొరాకో దేశాలు సైతం అనుసరిస్తున్నాయి. బాలల హక్కుల పరిరక్షణ కోసం వెంకటరెడ్డి రాసిన అనేక వ్యాసాలు ప్రముఖ ప్రాంతీయ దినపత్రికల్లో అచ్చయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి. సమాజాన్ని శాంతియుతంగా ఉంచడంలో పోలీసుల పాత్ర మరవలేనిదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి యాదవ సత్రం నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శాంతి భద్రత రక్షణలో పోలీస్ సేవలు, త్యాగాలు గొప్పవన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అభివృద్ధి సంక్షేమ పథకాల అధ్యయనానికి నల్గొండ జిల్లా చక్కని వేదిక అన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలన్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు. యాదాద్రి మున్సిపల్ గణేష్ నగర్లోని శ్రీరామ్ మెస్ ఆధ్వర్యంలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఆత్మకూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్. రాబోయే 10 రోజుల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో నీళ్లు నింపనున్నట్లు వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలన్న ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లవడియార్ రాజు. ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఐఎం 2వ మహాసభలు. మంత్రి దామోదర రాజనరసింహంతో భేటీ అయిన టీయూడబ్ల్యూజే నాయకులు. తాళ్లసింగారం గ్రామంలో మహిళలు, స్థానిక పోలీసులు, నాయకులు సహకారంతో బెల్ట్ షాపులు మూసివేత. కొత్త రైల్వే లైన్ కోసం ఇండ్లను తొలగించకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపాలని విజ్ఞప్తి చేసిన జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. నాంపల్లి పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో సిబ్బంది కొరత. ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ఎండి జైనుద్దీన్ కి ఘనంగా సన్మానం. ఇల్లు అమ్మిన డబ్బులు చెల్లించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రావిరాల భాగ్యలక్ష్మి. విద్యా కమిషన్ సలహాదారులుగా ఆర్ వెంకటరెడ్డి నియామకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.